లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రతిరోజు వేడి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ, రక్త ప్రసరణతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేడి నీటిలో నిమ్మకాయ, తేనె, అల్లం లేదా మూలికల వంటి పదార్థాలను కలిపితే ఎంతో రుచిని మెరుగుపరుస్తుంది. అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వేడి నీటిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి నీరు ఆహార కణాల విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహార కదలికను ప్రోత్సహిస్తుంది. కడుపు కండరాల విశ్రాంతి, ఉపశమనాన్ని కలిగిస్తుంది. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నంబర్ 2, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. తేనె, నిమ్మకాయతో కూడిన వేడి నీరు మంట, చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గొంతు నొప్పిని తగ్గిస్తుంది. గొంతును తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. నంబర్ 3, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వేడి నీరు రక్తనాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది. శరీరం అంతటా రక్త ప్రసరణ మెరుగుపరిచేలో చేస్తుంది. కణాలకు మెరుగైన ఆక్సిజన్, పోషకాల పంపిణీని అందిస్తుంది. అలాగే కణజాలాల నుంచి వ్యర్థాలను తొలగింపుకు దారితీస్తుంది. నంబర్ 4, బరువు తగ్గవచ్చు. వేడి నీటి తాగడం వలన ఆకలిని అణిచివేస్తుంది. బరువు తగ్గించడంలో వేడి నీరు సహాయపడుతుంది. అదనంగా శరీరంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. నంబర్ 5, కండరాల నొప్పి నుంచి ఉపశమనం. వేడి నీరు కండరాల రిలీఫ్ అయ్యేలా చేస్తుంది. ఆర్థరైటిస్, కండరాల ఒత్తిడి వంటి పరిస్థితులతో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రభావిత ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రసరించేలా చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. వేడి నీరు తాగేంత ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. విపరీతమైన వేడి నీరు తాగకూడదు. నోటి అన్నవాహిక సున్నితమైన కణజాలాలకు నష్టాన్ని కలిగిస్తుంది. వేడి నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. క్రమం తప్పకుండా వేడి నీటిని తాగడంలో పాటు సమతుల్య ఆహారము, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కలిగి ఉండాలి. శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.